టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆయన నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై ఐటీ ఆరా తీస్తోంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లను అధికారులు తెరిపించారు. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. ఆటోమొబైల్ రంగంలో విజయ్ సింహారెడ్డి వ్యాపారం చేస్తున్నారు. దీంతో అన్నదమ్ముల మధ్య లావాదేవీలను ఐటీ టీం పరిశీలించింది. ఈ సోదాల్లో మరికొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మాత దిల్ రాజు నివాసంలో జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించిన సమాచారం టీవీ9 ప్రతినిధి జ్యోతి రెడ్డి తెలుసుకుందాం. జ్యోతి, 4వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ సోదాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా ఎవరిళ్లలో జరిగే అవకాశం ఉంది? ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 4వ రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ ప్రొడక్షన్స్తో పాటుగా దిల్ రాజు నివాసం, మైత్రి, మ్యాంగో సంస్థల వద్ద మాత్రం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది 4వ రోజు కావడంతో కూడా పూర్తి స్థాయిలో అటువైపు బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లు దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డిది. బ్యాగ్ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే కనిపిస్తుందో అది దిల్ రాజుకు చెందినటువంటి నివాసంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ 2 బృందాలుగా ఉన్నటువంటి ఐటీ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విజయ్ సింహారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. దిల్ రాజు, విజయ్ సింహారెడ్డి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్కి ఇప్పటికే అధికారులు పరిశీలించడం జరిగింది. దిల్ రాజు అంతేకాకుండా విజయ్ సింహారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా పరిశీలించారు, స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే నిన్న మాత్రం కొంత ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిల్ రాజు దిగినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా దిల్ రాజు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నటువంటి సమయంలో దిల్ రాజు కొంత ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పూర్తిగా అంటే సినిమాలు 2 సంవత్సరాల వ్యవధిలో తీసినటువంటి సినిమాలు, వాటికి పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, అంతేకాకుండా భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా వచ్చాయి కాబట్టి వాటికి సంబంధించి ట్యాక్స్ చెల్లింపు విషయంలో, అంతేకాకుండా అక్కడ కొంత లావాదేవీల అక్కడ కొంత అవకతవకలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఐటీ అధికారుల సోదాలు ముగిసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా అటు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించారు. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయించడం జరిగింది. ఒకవైపు ఎస్వీసీ ప్రొడక్షన్ దగ్గర కూడా ఒక 2 టీమ్స్ ఉన్నాయి. మొత్తంగా అంటే ఈ 4 రోజుల పాటు దాదాపు 55 టీమ్స్ 16 ప్రదేశాల్లో కూడా ఈ యొక్క సోదాలను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వచ్చినటువంటి సినిమాలు పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమాలు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులు ఆరా తీసినటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్ జ్యోతి.